నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ప్రతి సోమవారం జరిగే జిల్లా కలెక్టర్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొని వినతి పత్రాలను అందజేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో బాధితుల నుండి వినతి పత్రాలను స్వీకరించిన జిల్లా కలెక్టర్ సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తెనాలి మండలం పెదరావూరు జడ్పీహెచ్ఎస్ స్కూల్ విద్యార్థులు అవంతిక, యాస్మిన్, సుప్రజ జిల్లా కలెక్టర్ను కలిశారు. పాఠశాలలోని తెలుగు ఉపాధ్యాయుడైన నాగేశ్వరరావు చెప్పే పాఠాలు తమకు అర్థం కావడం లేదన్నారు. తెలుగు చెప్పడం రాని తెలుగు టీచర్ వల్ల తమ భవిష్యత్ నాశనమవుతున్న నేపథ్యంలో టీచర్ని విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. అమరావతి మండలం యాండ్రాయికి చెందిన నాగేశ్వరరావు ఏటుకూరులో లారీ డ్రైవర్గా పనిచేస్తున్నారు. డ్యూటీ సమయానికి రాలేదనే కోపంతో నాగేశ్వరరావుపై శివకుమార్ అనే వ్యక్తి దాడి చేసినట్లు చెప్పారు. తీవ్రంగా గాయపడిన నాగేశ్వరరావు కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. ఆయన కొట్టి పడేశారు. మరి మాకేంటంటే మేము అనంటే ఆయన మేము కొట్టలేదని అన్నాడు. అన్నా కూడా కొట్టారని ఆయన సాక్ష్యం చెప్పాడు. అది జరిగింది. మరి ఆయన ఎంతవరకు తీసుకోలేదు. ఆయన న్యాయం జరగాలండి. అది పట్టించుకోవట్లేదు. ఆయన తీసుకెళ్తారు, స్టేషన్లో వేస్తారు. మరి మా సంబంధం లేదండి. మరి ఆయనకు న్యాయం జరగాలి. అంటే ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నారు? మాకు తెలుగు అర్థం కావట్లేదు. పోయిన సంవత్సరము 8th క్లాస్ కూడా ఆయనే వేశారు, నాగేశ్వరరావు సార్ని. ఆయన అసలు చెప్పట్లేదు. FA1కి ఈ సిలబస్ ఉంది అని ఆయన చెప్పాలి, కానీ మేము చెప్తున్నా. మేము ఏ లెసన్ అడిగితే ఆ లెసన్ చెప్తున్నారు. ఆయన 9th లెసన్ అడిగితే 9th లెసన్ చెప్తున్నారు. 10th లెసన్ అడిగితే ఈ FA1కి ఈ సిలబస్ ఉందమ్మా 1 to 2 లెసన్స్ అని ఆయన చెప్పట్లేదు. పోయిన సంవత్సరం మొత్తం ఇలానే చేశారు. సరే 9th వచ్చి మేము మా క్లాస్కి HM టీచర్ వచ్చారు. HM టీచర్ వస్తే మేమందరం లెగిసి అడిగాము. HM టీచర్ మాకు అసలు అర్థం కావట్లేదు అని అడిగితే మూసుకొని కూర్చోండి అని చెప్పారు HM టీచర్. మాకు ఆయన్ని మార్చాలి. ఇప్పుడు మాకు తెలుగు అసలు అర్థం కావట్లేదు. మాకు తెలుగు సరిగ్గా చెప్పట్లేదు ఆయన సార్. మాకు 8th క్లాస్లో పోయిన ఇయర్ కూడా ఆయన్నే వేశారు. కానీ మేము ఆయన 8th క్లాస్ ఎలా కొట్టా మేమే చదువుకొని మేమే రాసుకున్నాం. ఎగ్జామ్స్ కూడా ఆయనే మార్క్స్ వేసుకుంటారు. మాకు రాకపోయినా ఆయనే మార్క్స్ వేసుకుంటారు. 9th క్లాస్కి కూడా మాకు ఎన్ని కావాలంటే అన్ని, బాయ్స్ కూడా మాకు అంత ఏంటంటే అంతే వేసేస్తున్నారు ఆయన. మేము 9th క్లాస్కి కూడా ఇప్పుడు ఆయనే వస్తే ఇప్పుడు 9th క్లాస్ కంటే స్కూల్ వాళ్ళు మార్క్స్ వేసుకుంటారు. 10th మాకు వేరే స్టేట్ వాళ్ళు వేస్తారు. అప్పుడు మేము మాతృభాషలో ఫెయిల్ అవుతే ఎలా ఉండిద్ది అసలు బయట. దాని గురించి మేము మా HM టీచర్కి కంప్లైంట్ ఇస్తే మీకెందుకు మీరు మూసుకొని కూర్చోండి అన్నారు. గుంటూరు ఛానల్ పొడిగింపుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసి వెంటనే పనులను చేపట్టాలని కౌలు రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టిన కౌలు రైతు సంఘం నాయకులు గుంటూరు ఛానల్ పొడిగింపుపై జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించారు. గుంటూరు నుండి పరుచూరు వరకు గుంటూరు ఛానల్ పొడిగించడం వల్ల 50 ఎకరాలకు సాగునీటితో పాటు 50 గ్రామాలకు త్రాగునీరు అందే అవకాశం ఉంటుందన్నారు. కొన్ని సంవత్సరాలుగా మరుగున పడిన గుంటూరు ఛానల్ పొడిగింపు పనులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కౌలు రైతు సంఘం నాయకులు అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 50,000 ఎకరాలకు సాగయ్యే పొడిగింపు కాలువ, అందువల్ల 50 గ్రామాలకు కూడా మంచినీటి వస్తూ ఉపయోగపడే ఇది ఛానల్. అందువల్ల గుంటూరు నుంచి పరుచూరు వరకు పొడిగించే ఈ ఛానల్ సంబంధించి గతంలో 2018లో తెలుగుదేశం ప్రభుత్వం జీవో తీసుకురావడం జరిగింది. ఆ రోజు కూడా వెంటనే పనులు ప్రారంభిస్తాం, బడ్జెట్ కేటాయిస్తాం అని చెప్పారు. కానీ ప్రభుత్వం మారిన తర్వాత వైసీపీ ప్రభుత్వం కూడా మేము వెంటనే నిధులు బడ్జెట్లో కేటాయించాము, పనులు ప్రారంభిస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు లేదు. అనేక ఉద్యమాలు జరిగినాయి, అనేక నిరసన కార్యక్రమాలు జరిగినాయి, దీక్షలు జరిగినాయి, పాదయాత్రలు జరిగినాయి. కానీ ఇప్పటి వరకు కూడా దాని గురించి అతిగతి లేదు. కనుక మొదటి జీవో ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం మళ్ళీ ఈ కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పటికైనా గుంటూరు ఛానల్ పొడిగింపును వెంటనే నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి రైతు సంఘమే రావడం జరిగింది. ఎస్పీ కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొని వినతి పత్రాలను అందజేశారు.
బాధితుల నుండి ఫిర్యాదులను స్వీకరించిన ఎస్పీ సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ముత్యాలరెడ్డి నగర్కు చెందిన ఎస్కేవల్లి స్థలాన్ని తన కుమార్తె బాజీ అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకుని మోసం చేసినట్లు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తన కుమార్తెపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు. నల్లచెరువులోని మార్కెట్ బాబు పుట్టినరోజు సందర్భంగా జరుపుకున్న వేడుకల్లో బాణాసంచ కాలుస్తుండగా రోడ్డున వెళ్తున్న మస్తాన్ షరీఫ్ అనే 10 ఏళ్ల బాబుకు తీవ్రంగా గాయాలయ్యాయి. కారకులపై చర్యలు తీసుకుని హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాబుకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఒక ఆవిడతో వివాహం జరిగింది. వాళ్ళిద్దరికి 2 బిడ్డలు కలిగారు. ఈ మధ్య ఆ తర్వాత విడిపోయారు. ఈ మధ్య కాలంలో కుమార్తె నాన్న నేను బాగా చూసుకుంటానని చెప్పి ఈయన ఇంటిలోకి వచ్చి ఈయన పొజిషన్ సర్టిఫికేట్ని తీసుకెళ్ళిపోయి ఇదే పేరు గల వ్యక్తి చేత ఒక ఫేక్ రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ చేయించుకొని అదే ఆస్తిని IIFL అనే ఫైనాన్స్ కంపెనీలో లోన్ తీసుకుంది. ఆ లోన్కి EMI కట్టబోయేపాటికి ఆ ఫైనాన్స్ వాళ్ళు వచ్చి ఈయన ఇల్లు ఖాళీ చేయమంటున్నారు. ఈయన సంతకం కానీ ఈయన ఏలు ముద్ర కానీ ఈయన ఫోటో కానీ ఎక్కడా కూడా లేవు ఆమెకి ఇచ్చినట్లుగా. కానీ ఒక ఫేక్ గిఫ్ట్ డీడ్ మాత్రం సృష్టించారు వాళ్ళు. ఇతను ఒక రిక్షా కార్మికుడు, ఇతనికి ఏమీ తెలీదు. ఇతన్ని చూసుకోవాల్సిన బిడ్డే ఈ రకంగా ఇతన్ని మోసం చేసింది. ఎట్లయినా పోలీసు వారు న్యాయం చేయాలని చెప్పి ఇక్కడికి వచ్చి ఆయన చేత కంప్లైంట్ ఇప్పించడం. ఆ పెద్ద బాబులు కాల్చేటప్పటికి అది ఫెయిల్డ్ అయ్యి మా పిల్లలు కాలింది. మా అబ్బాయి 3 కాలింది. పెద్ద అబ్బాయి, ఒక అబ్బాయి, చిన్న అబ్బాయి, ఇంకా మా అబ్బాయికి బాగా కాలింది. మాకు కూడా ఇన్ఫార్మ్ చేయకుండా వాళ్ళు జీజీఎస్ హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు మా పిల్లోడికి నమ్మకం చెప్పలేము, సంతకాలు చేయండి అని చెప్తే వాళ్ళు ఏం చేశారంటే వికాస్ హాస్పిటల్ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారని వాళ్ళు తెచ్చి అడ్మిట్ చేశారు. తెచ్చినాక మాకు ఫోన్ చేశారు, ఇట్లా మీ అబ్బాయికి ఇట్లా జరిగింది, తొందర రండి అంటే మేము వెళ్ళాం. అక్కడికి వెళ్ళినాక వాళ్ళు ఏమన్నారంటే మార్కెట్ బాబును రహీం అనే అతను ఇద్దరు అన్నారు. రహీం అనే అతను ఆయన 14 లైన్. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, వాళ్ళిద్దరిది ఒకటే మాట. వాళ్ళిద్దరు అన్నారు మీ అబ్బాయి బాధ్యత మాది, మీ అబ్బాయికి ట్రీట్మెంట్ మొత్తం మేము చేపిస్తామని చెప్పి అక్కడ అడ్మిట్ చేశారు. తర్వాత 3 రోజులు చూపించి సగం ఫీజు కట్టి సగం ఫీజు ఆపేశారు. వాళ్ళు ఆపినాక ఏంది ఇట్లా చేస్తున్నారు ఏదంటే లాలాపేట కేసు పెట్టాము. సీఏ గారు పిలిపించి సీఏ గారు అన్నారు కాలిన్ బాబుకి అయితే మేమేం కాలిన్ బాబుకి మీదే ట్రీట్మెంట్ బాధ్యత, ఒకవేళ యాక్సిడెంట్ అయితే ఏదైనా చెప్పాలనుకుంటే మేము చెప్తాంలే కానీ సెటిల్మెంట్ చేస్తాం, కానీ కాలిన్ బాబు మేము చెప్పలేము. ఏ హాస్పిటల్లో చూపించినా కూడా మీదే బాధ్యత, మీరే చూపించాలంటే సరే చూపిస్తామని అక్కడ ఒప్పుకొని వచ్చారు. హాస్పిటల్కి ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటున్నారు, రాలేదు. ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ ఫెడరేషన్ కార్యవర్గ సభ్యులు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టిన ఫెడరేషన్ నాయకులు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. పీజీటీ, టీజీటీ పోస్టులను ప్రభుత్వ పాఠశాలల్లో కళాశాలలో కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విద్యా వాలంటీర్ల ద్వారా భర్తీ చేయాలన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విద్యా వాలంటీర్లకు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కంప్యూటర్, నాన్ టీచింగ్ పోస్టులను అర్హత కలిగిన ఉపాధ్యాయులచే భర్తీ చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ వెంకటేశ్వరరావు, లక్ష్మణరావు, శరత్ బాబు, డిఎన్ మూర్తి, జరీనా, శశికళ తదితరులు పాల్గొన్నారు. ఈఓ గారు ఇచ్చినటువంటి సజెషన్ ఏంటంటే గత 5 సంవత్సరాల నుంచి కూడాను ఎటువంటి విద్యా వాలంటరీ పోస్టులు లేవు, ఎటువంటి కాంట్రాక్ట్ పోస్టులు లేవు, ఓన్లీ గెస్ట్ లెక్చర్సే ఉన్నారు. కాబట్టి అవకాశం లేదని చెప్తున్నారు. కాబట్టి మేము అడిగేది ఏంటంటే కలెక్టర్ గారు కానీ లేకపోతే ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు కానీ విద్యాశాఖ మంత్రి గారు కానీ ఈ అవకాశాన్ని దాదాపు మేము 5-10 సంవత్సరాల నుంచి ఎటువంటి ఉపాధి లేకుండా నిరుద్యోగ ఉపాధ్యాయులు బ్రతుకుతున్నాం. ఈరోజు కూడాను కరోనా కాలం నుంచి ఇప్పటి వరకు ఉపాధ్యాయులని పేరే కానీ అన్ని అర్హతలు ఉన్నా కానీ ఎటువంటి జీవనోపాధి పొందలేకపోతున్నాం. దయచేసి విద్యాశాఖ మంత్రి వారు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, మాకు జీవనోపాధి కల్పించే విధంగా ఒక అవకాశాన్ని కల్పించమని కోరుచున్నాం మీడియా ద్వారా. బాధ్యతలు ఊపిరిగా, హక్కులే ప్రాణంగా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ గిల్డ్ పనిచేస్తుందని గిల్డ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సురేష్ కుమార్, విక్టర్ ఇమ్మాన్యుయల్ తెలిపారు. బ్రాడీపేటలోని శ్రీ మాజేటి గురవయ్య హైస్కూల్ ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ గిల్డ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్ కుమార్, విక్టర్ ఇమ్మాన్యుయల్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఉపాధ్యాయేతర సిబ్బంది సమస్యలపై నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. ఎయిడెడ్ ఉపాధ్యాయుల సమస్యలపై అనేక రూపాల్లో పోరాటం చేసి సమస్యలను రూపుమాపడం జరిగిందన్నారు. ప్రతి నెల ఎయిడెడ్ పాఠశాల ఉపాధ్యాయులకు సైతం 1వ తేదీ జీతాలు వచ్చేలా కృషి చేశామన్నారు.
అనంతరం ఆంధ్రప్రదేశ్ టీచర్స్ గిల్డ్ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. నూతన కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు. సమావేశంలో రాష్ట్ర నలుమూల నుంచి నాయకులు పాల్గొని తమ తమ సమస్యలను నాయకత్వానికి విన్నవించుకున్నారు. ఎర్ర జెండా నీడన నా అనుభవాలు పుస్తకావిష్కరణ సభ సిపిఎం కార్యాలయంలో జరిగింది. ఏవి వర్మ రచించిన పుస్తకాన్ని అరండల్పేట సిపిఎం కార్యాలయంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ఆవిష్కరించారు. కమ్యూనిస్టుగా ఏవి వర్మ అనుభవాలను పుస్తకంలో వివరించినట్లు చెప్పారు. కమ్యూనిస్టులు అంటే ఓట్లు, సీట్లతో పని లేకుండా ప్రజా సమస్యలపై పోరాటం చేయడమే కర్తవ్యంగా పనిచేస్తారన్నారు. ఆయన స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారం కోసం కమ్యూనిస్టులు పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి పాసం రామారావు, ప్రొఫెసర్ వేణుగోపాలరావు, కాళిదాసు తదితరులు పాల్గొన్నారు. ఎర్ర జెండా నీడన అనే పుస్తకాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీ వి శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో ఏవి వర్మ గారు తన జీవిత అనుభవాలు, తాను కమ్యూనిస్టుగా మారిన తీరు, కమ్యూనిస్టుగా తాను చేసినటువంటి కార్యక్రమాలు మొదలైనవి వివరించడం జరిగింది. ఎంతో స్ఫూర్తిదాయకమైనటువంటి పుస్తకం. కమ్యూనిస్టులను ఓట్ల రూపంలో, సీట్ల రూపంలో కాకుండా ఉద్యమాల్లో వాళ్ళ ప్రభావం, ప్రజా జీవితం మీద వాళ్ళ ప్రభావం ఎంతో ఉంటుందనేది మనందరికీ తెలిసిన విషయమే. ఆ రూపంలో చూసినప్పుడు ఏవి వర్మ గారు ఈ పుస్తకాన్ని భావితరాలకి ఆదర్శంగా ఉండేటట్టు అనేక గుణపాఠాలు నేర్చుకునే విధంగా ఈ పుస్తకాన్ని రాశారు. మనందరం కూడా వీరిని ఆదర్శంగా తీసుకుని మరి సమాజం యొక్క ఉన్నతి కోసం, సమాజం యొక్క మెరుగుదల కోసం కృషి చేయాలని చెప్పేసి కోరుతున్నాం. విజ్ఞాన మందిరంలో జరిగిన ఏషియన్ మస్తానీ హిందీ మ్యూజికల్ నైట్ కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించింది. ఠాగూర్ మెమోరియల్ థియేటర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఏషా మస్తానీ కార్యక్రమంలో ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో గీతాంజలి ఆర్కెస్ట్రా కళాకారులతో హిందీ పాటలను పాడి వినిపించారు. ఏషా మస్తానీ 15 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ గాయకులు శ్రీలలిత పాల్గొని పాడిన హిందీ పాటలు ప్రేక్షకులను అలరించాయి. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకటరోసయ్య, పూజ, మిమిక్రీ శివ, ట్రస్ట్ సెక్రటరీ రామచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు. అద్భుతమైనటువంటి ప్రేక్షకాదరణతో మీరు ఇప్పుడు చూసినట్లయితే ఆడిటోరియం అంతా నిండిపోయింది ప్రేక్షకులతో. ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మాకు అందించినటువంటి ఠాగూర్ మెమోరియల్ థియేటర్ ట్రస్ట్కి, అలాగే గుంటూరు నగర ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు. మా గీతాంజలి టీం అందరి తరఫు నుంచి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. 15 సంవత్సరాల కిందట వచ్చిన ఐడియా ఏషియా మస్తానీ చేయాలని. 2 సంవత్సరాలు వాళ్ళు ఇక్కడే విజ్ఞాన మందిరంలోనే చేశారు. 3వ సంవత్సరం నుంచి ఈ ప్రతిసారి స్పాన్సర్స్ని పట్టుకుని ఇవన్నీ కాదు, ఈ మీరిద్దరు చేస్తున్న మంచి పనికి గుంటూరు ఠాగూర్ మెమోరియల్ థియేటర్ ట్రస్ట్ తరపునే మేమే కండక్ట్ చేస్తామని చెప్పి అప్పటి నుంచి 3వ సంవత్సరం నుంచి కూడా చేస్తున్నాం. ఇప్పటికి 15 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. ఇంకా మరిన్ని సంవత్సరాలు ఈ గుంటూరు నగర ప్రజలకి ప్రతి సంవత్సరం ఎదురు చూస్తారు ఈ హిందీ పాటల కోసం. ఈ కార్యక్రమం ఇలాగే దిగ్విజయంగా జరగాలని వీరిద్దరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.